హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు మొత్తం ఎంత చెప్పేసావు అంటే అవెంత మొత్తం దీనికంటే కొంచెం పెద్దగా ఉన్నవి అవి 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 అవుతుందా అని అడుగుతున్నా. 20 రూపాయలు. అండ్ ఇది బాలానగర్లో ఉంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా పాట్స్లో వండడం అంటే మట్టి కుండల్లో వండడం ఇట్లాంటివి అనమాట. సో నేను ఒక చిన్న ఒక బౌల్ కానీ 2 బౌల్స్ కానీ ఏదైనా తీసుకుందామని వచ్చాను. అండ్ అలాగే సరదాగా మీకు కూడా చూపించినట్టుంటుంది స్ట్రీట్ షాపింగ్ టైప్లో అని చెప్పి చూపిస్తున్నాను. ఈ కుండలు కానీ ఇక్కడ ఉండేవన్నీ లైక్ 250, 200, 150. ఆ చిన్న చిన్న కుండలు అయితే 10 రూపీస్, 20 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సో చూశాను, సరదాగా మాట్లాడాను కూడా వాళ్ళతో. నేను ఈ ఎండలో మంచిగా అవుతుందా మరి? ఎండలో ఇంతసేపు కూర్చొని అవసరం ఉన్నోడు వస్తాడు. ఎండకు ఇప్పుడు నీళ్ళు తాగండి కదా వస్తారు. ఇవెంత కుండలు ఎంత? 350. ఇది 150. ఈ బుజ్జిది ఓకే. ఇంకా అంతేనా రేట్? అంతేనా? అంతేముండదు, అంటే తక్కువ కాదు. ఇప్పుడు మామూలుగా ఏదన్నా కూర చేసుకోవడానికి పనికి వస్తాయా? కూర చేసుకోవడానికి ఈ కూర చేయొచ్చా వీటిల్లో? అంటే దీనిలో ఏం చేయొచ్చు ఈ నల్లదానిలో? ఏదన్నా మంచిగా మామూలుగా 1/2 కిలో బెండకాయ 1/2 కిలో చేయొచ్చు ఇందులో. అంటే కడగడం అట్లా అవన్నీ పీస్ పెట్టి రాస్తాం కదా, రాసి ఇక ఉడకబోయాలి. వేడి చేసి తాగబెట్టి ఉడకబోసి కూర ఉండాలి. పప్పు కానీ ఇంకేమీ లేదు. మళ్ళీ గంజి నీళ్ళలో అట్లేం పెట్టక్కర్లే, బియ్యం నీళ్ళలో కానీ అట్లేం పెట్టక్కర్లే. కాదు, నానబెట్టాలంటారు కదా నీళ్ళల్లో, వీటిని నానబెట్టాలి ఒకరోజు. ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, ఊరికే ఈ గిన్నెలో ఇది బౌల్ ఉంది కదా, దీనిలో వేడి నీళ్ళు వేసేసి కాసేపు కాచిన తర్వాత మనం గిన్నెలు ఎట్లా వాష్ చేసేసుకుంటామో అలా వాష్ చేసుకుంటే సరిపోతుంది అంటుంది. పప్పు ఇలాంటి తాలింపులన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న బౌల్స్లో చేసేసుకోవచ్చు అంట. అలాగే కావాలంటే పెరుగుకి ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. నేను పెరుగు ఒకటి అండ్ అలాగే ఈ చిన్న బౌల్ ఒకటి తీసుకున్నాను, ఒక ఫ్రై ఏదైనా ట్రై చేద్దాము అని. అలాగే చిన్న చిన్న కుండలు తీసుకున్నాను అనమాట, ఎప్పుడైనా కొంచెం పెరుగట్లున్నా తోడేయడానికి, ఇంకేదైనా ప్రిపేర్ చేయడానికి తీసుకున్నాను. అవి రేట్స్ అయితే చాలాగా ఉన్నాయండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా అందరూ అంటారు ఇవి మడ్ పార్ట్స్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్లీ అని. సో నాకేమీ అలా అనిపించలేదు అనమాట. పాపం వాళ్ళు అంతసేపు ఎండలో కూర్చొని నాకు నిజంగా చాలా తక్కువనే అనిపించింది. అండ్ నాకు ఇంకా వాళ్ళు తగ్గించారు కూడా రేట్. నేనైతే బార్గెయిన్ చేయలేదనమాట. ఎంతకి ఇస్తారు ఏంటి నార్మల్గా తెలుసుకుందాము మీకు చెప్పడానికి అని అన్నాను. సో తను వెంటనే నాకు తగ్గించిందండి. నాకు చాలా నచ్చింది అనమాట అట్లా చెప్పడం పాపం. సో చూసారు కదా, ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదని చాలాసార్లు వినున్నాను నేను. సో ఒకసారి ట్రై చేస్తే తప్పే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చేద్దాము. నేను వ్లాగ్స్లో ఏదన్నా చేసి చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం. మీకు ఇంకేమన్నా దీని గురించి తెలుసుంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కంపల్సరీ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ కొండలు ఉన్నాయి కదా, నార్మల్గా ఇప్పుడు సమ్మర్లో మనం ఫ్రిడ్జ్ అంటే రెఫ్రిజిరేటర్ వాటర్ కంటే కూడా దీనిలో వాటర్ తాగడం చాలా మంచిది అసలు నిజం చెప్పాలంటే. సో అవైతే 300, 350, 250, 200, 150 అలా కూడా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అనేవి. తను చెప్తా ఉంది అవన్నీ మీకు డిస్టర్బెన్స్గా ఉన్నాయని నేనే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ చిన్న కుండీలు అయితే 150 రూపాయలా? ఇది 250 అవుతుంది.
మరి ఇట్లా పోయి ఉంది ఇది ఇట్లా అదేం కాదు. ఏం కాదా? ఏం కాదు మమ్మీ. నల్లదేంది ఎర్రదేంది ఏంది తేడా? తేడా అంటే ఇవి నల్లగా చేయడానికి ఒక పని ఉంటుంది దానికి. నల్లగా చేయడానికి బాగా మట్టి అంతా కప్పుతారు దేని మీద ఆమ్ మీద ఆమ్ పైన మట్టి కప్పి ఇక్కడ ఇది రంధ్రం ఉంటుంది అన్నట్టు. ఆ రంధ్రం బంద్ చేస్తే ఇక నల్లగా అవుతుంది. అవి బంద్ చేయకుంటే అవి తెల్లగానే ఎర్రగా. ఏదైనా ఒకటి వండుకోవడం, ఇంకా తేడా ఏం లేదు. సరే ఈ రెండు తీసుకుంటా మరి. ఈ రెండు అదేది ఒకటి రెండు. ఎప్పుడు నుంచి చేస్తున్నారు? ఇక్కడే కదా ఎప్పుడు ఉన్నారు? కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఉద్యోగం చేసే. మొత్తం ఎంత చెప్పేసావు అంటే అవెంత మొత్తం? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నాకు తెలిసి మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా తక్కువగానే ఇచ్చింది. సో వాటి మీద పెట్టుకునే ప్లేట్స్ కానీ అవన్నీ కూడా 60, 70 ఈ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చెప్పాలంటే 100 రూపీస్ అనమాట. ఆ బౌల్స్ అన్నీ కూడా 100 రూపీస్ లోపల ఉన్నాయి. ఈ కుండలు ఇవి మాత్రం మనకి 200, 250, 150 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఆ చిన్న చిన్నవన్నీ కూడా మనకి 100 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇంకా కాయిన్స్ వేసుకునేది చూసారా, కుండీలాగా టైప్లో ఉంది. గల్లా డబ్బా అని అంటారంట దాన్ని. సో అంటే మనీ వేసుకునే ఒక కుండలాగా అనమాట. సో అదొచ్చి జస్ట్ 60 రూపీసే అనమాట. సో చూసారు కదా ఎంత తక్కువ రేట్స్ ఉన్నాయో. మనకి బాగా శోభనాకి ఎరుగు అనమాట. అంటే థియేటర్ ఉంటుంది. సో థియేటర్ సైడ్ అంతా కూడా అన్నీ ఇవే ఉంటాయి అనమాట. లైక్ ఫ్లవర్ వాజెస్ టైప్లో మనం ఎప్పుడైనా పెయింటింగ్ వేసుకోవడానికి అట్లా కూడా ఉంటాయి. మనకు చెప్తా ఉంటారు హెల్త్ చాలా బాగుంటుంది ఇలాంటి పాట్స్లో వండుకుంటే. లైక్ పాత రోజుల్లో వీటిలోనే వండేవాళ్ళు అని చెప్తుంటారు కదా. సో అమ్మమ్మ ఇట్లా టైంలో ఉన్నప్పుడు ఎక్కువ ఇవి చూసామన్నమాట. కానీ ఎప్పుడు మనం ట్రై చేసింది అయితే లేదు అసలు. సో నాకైతే చాలా నచ్చాయి చూడగానే. బట్ వీటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం, జాగ్రత్తగా ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కూడా మనం కర్రీ చేసుకోవాలంట. హై ఫ్లేమ్లో పెడితే పగిలిపోతాయంట. సో చూసారా నేను చూపిస్తున్నాను ఏరియా ఇదంతా కూడా అవే ఉంటాయన్నమాట. ఇక్కడ చిన్న చిన్న కుందెన్లు, ఇట్లా ఏమంటారు దీపాలు, ఫ్లవర్ వాజెస్ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా మనం క్రాఫ్టింగ్కి, అలా కూడా మనకి ఈ దారంతా అవే ఉంటాయన్నమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. సో వాళ్ళు ఒక చిన్న అట్లా అక్కడే కూర్చొని ఈవినింగ్ వరకు అమ్ముతారనమాట. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయో లేదో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే కంపల్సరీ షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా